దాంట్లో సబ్మర్షన్ రోడ్డు ఒకటి ఉంది, స్టేట్ హైవే. ఆ రోడ్డు కంప్లీట్ చేస్తే కానీ దాంట్లో నీళ్లు పెట్టలేము. ఆ రోడ్డు లెవెల్ వరకు ఒక 5 TMC ఇంత పెట్టచ్చు. దానికి ఫుల్ కెపాసిటీ వచ్చి 26 TMC. 5 TMC పైన నీళ్లు పెట్టాలంటే ఆ రోడ్డు వరకు కంప్లీట్ చేసి తీరాలి. అంతకుముందే ఆ రోడ్డు వేరే ఏజెన్సీకి వచ్చి పెండింగ్ పడి ఎవరి వల్ల సాధ్యం కాకుండా ఉంది ఆ రోడ్డు మరి పురోగతిలోకి తెచ్చేదానికి. సురేంద్ర రెడ్డి గారు వచ్చిన ఎలా విశేషము లేదా మా అదృష్టమో అనుకోవాలి. ఆ వర్క్ అతనికి అప్పగించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆ వర్క్ పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆ రోడ్డు వర్క్ అంటే మన ఆల్రెడీ ఇరిగేషన్లో చెక్ డ్యాములు, పంచాయతీ ట్యాంకులు, ఎంఐ ట్యాంక్స్ ఇవన్నీ మనకు అలవాటు అయింది. కానీ స్టేట్ హైవే తార్ రోడ్డు వర్క్ వేయడం అనేది ఒక కొత్త పని. కానీ ఆ పని అతనికి పాత పని అయినట్టుగా రేపు కూర్చొని పాత వర్క్ని అంటే అంతకుముందు నా వర్క్ని పెండింగ్ వర్క్ని 61 క్లాస్ కింద బహుశా నాకు తెలిసి ఎవరు మీరు ఆ వర్క్ టర్మినేట్ చేసి బ్యాలెన్స్ వర్క్ టెండర్ పిలిచిన దాఖలాలు అయితే లేవు. ఆ వర్క్ 61 క్లాస్ కింద టర్మినేట్ చేసి బ్యాలెన్స్ వర్క్ను స్వల్ప కాలంలో ఒక రోడ్డు వర్క్ 30 కిలోమీటర్స్ రోడ్డు వర్క్ దాంట్లో 90 స్ట్రక్చర్లు ఉన్నాయి, RCC స్ట్రక్చర్. అవంతా కూడా బ్యాలెన్స్ వర్క్ ఎస్టిమేట్ చేయాలంటే కష్టం, మీకు కూడా తెలుసు. ఫ్రెష్ వర్క్ అయితే చాలా ఈజీ, బ్యాలెన్స్ వర్క్ ఎస్టిమేట్ చేయాలంటే చాలా కష్టం. అటువంటి ఎస్టిమేట్ను ఒక 2 మంది ఇంజనీర్లు అంటే తెలుగు ఇంజనీర్లు మాకు డ్రైవర్స్లో వచ్చినారు, వాళ్ళని పెట్టుకొని స్వల్ప కాలంలో మంచి ఎస్టిమేట్ తయారు చేసి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించి దాని మీద కోర్టు కేసు ఉంటే కోర్టు కేసు కూడా దాన్ని సాల్వ్ చేసి ఒకప్పుడు టెండర్ పిలవడము, ఆ వర్క్ మొదలై స్వల్ప కాలంలో కంప్లీట్ కావడము, ట్రాఫిక్ అలో చేయడము, గండిగొడవ 5 TMCల పైన 26 TMC పెట్టడము జరిగింది. అతను ఆ టయానికి మరి కడప జిల్లా అదృష్టమనే చెప్పాలి. ఆ టయానికి అక్కడికి రాకుండా ఉంటే ఆ వర్క్ జరిగి ఉండకపోవచ్చు. బహుశా 26 TMCలో పెట్టేదానికి నానా యాతనలో పడి ఉండాల్సింది వచ్చేది. అటువంటిది ఆయన చమత్కారం కావచ్చు, ఆయన స్కిల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అంటే రోడ్డు వర్క్లో 30 కిలోమీటర్స్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్సే, రాజకీయ నాయకుల ప్రాబ్లమ్సే. వాళ్ళని కన్విన్స్ చేసుకుంటా, ఆర్గ్యుమెంట్లు చేసుకుంటా ఆయన వర్క్ కల్పించిన తీరు చాలా అమోఘం, చాలా అద్భుతం. అది వేరే వాళ్ళకు అనితర సాధ్యం, ఎవరికి సాధ్యం కాదనిపిస్తుంది. ఆయన వాగ్దాటి ఆ కన్విన్స్ చేయడం చూడొస్తే అట్లే చూడాలనిపిస్తూ ఉంటుంది. వాస్తవంగా అయితే మా గైడెన్స్లో ఆయన పనిచేసింది ఏం లేదు, ఆయన గైడెన్స్ వల్లే ఆ వర్క్ కంప్లీట్ కావడం జరిగింది. అటువంటి సురేందర్ రెడ్డి మళ్ళీ తర్వాత నుంచి ఎస్సీగా ప్రమోషన్ రావడము, అక్కడ శ్రీకాకుళం వెళ్ళడము, అక్కడ కూడా వంశధార, నాగావళి పెద్ద పెద్ద మేజర్ ప్రాజెక్ట్స్కి దాని అనుసంధానం గురించి రకరకాల ఎస్టిమేట్లు కానీ అవి వేయడము, అవన్నీ కూడా మెటీరియల్ అయ్యేటట్టుగా ఆయన చాలా కృషి చేశాడు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ చిత్తూరుకు రావడము, నీకు ఈసీగా రావడము, ఈ మైనారిటీస్ని ఈసీగా ఉంటూ ప్రాజెక్ట్స్ చేపట్టడము, ప్రాజెక్ట్స్లో అనేక ప్యాకేజీలు వేయడము, రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్లో కూడా అవి పెట్టడము అనేటివి జరిగినాయి. కాకపోతే ఏమంటే ఆయన సర్వీసు లేనందు వల్ల రిటైర్మెంట్ దగ్గర పడి ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఆయన సర్వీసెస్ ఒకవేళ రిటైర్ అయినా కూడా ఆయన సర్వీసెస్ ఇరిగేషన్ బాగా ఉపయోగపడాలని కోరుతున్నాను. ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఆయురారోగ్యాలతో సంతోషంగా గడవాలని, ఆయన సర్వీసెస్ ఇరిగేషన్ ఉపయోగపడాలని కోరుతూ మనస్ఫూర్తిగా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం